ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలకి మాత్రమే పరిమితమైన రాయలసీమ నేపథ్యం ఇప్పుడు విలక్షణమైన కథలకి వేదికగా మారుతుందా? టాలీవుడ్ మేకర్స్ సీమ బ్యాక్డ్రాప్ కథలపైనే ఆసక్తి చూపిస్తూ విభిన్నమైన ప్రయోగాలు చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? పాతకాలపు పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి సరికొత్త కథనాలతో వస్తున్న ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ సినిమా సీమ నేపథ్యంలోనే వస్తుంది. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ అని రక్తం చిందించి మరీ దర్శకుడు చాలా ఆసక్తికరంగా చెప్పారు. ఈ విభిన్నమైన కాంబినేషన్లో వస్తున్న సీమ కథ ప్రేక్షకులకు ఒక సరికొత్త వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక రణబాలి సినిమా కూడా రాయలసీమ బ్యాక్డ్రాప్లోనే రూపొందుతోంది. 18వ శతాబ్దం నాటి కథతో 1854 నుంచి 1878 సంవత్సరాల మధ్య జరిగే ఆసక్తికరమైన సంఘటనల చుట్టూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. అఖిల్ కొత్త సినిమా లెనిన్ సైతం రాయలసీమ బ్యాక్డ్రాప్ కథతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇందులో కథ కంటే కథనం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నారు. చిత్తూరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు మురళీకిషోర్ అబ్బూరు. మొత్తానికి రాయలసీమ విభిన్నమైన కథలకు నిలువుగా మారిందిప్పుడు.